నా కళ్ళ ముందు ఎంతమంది ఉన్నా, నా కళ్ళు వెతికేది మాత్రం తననే. నువ్వు ప్రతి క్షణం నా వెనకే ఉన్నావని నా మనసు నాతో చెప్తుంది. కానీ చూస్తే కనపడవు. వర్షంలో వచ్చే మెరుపులా తళుక్కున మెరుస్తావు. చూసేలోపే మాయమైపోతావు. అసలు ఎవరు నువ్వు? నిన్ను మొదటిసారి చూసిన రోజు నాకింకా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. చిన్నప్పుడు సైకిల్ మీద అన్నయ్యతో పాటు అమ్మమ్మ ఇంటికి వెళ్ళాను. సాయంత్రం అటునుంచి వచ్చేటప్పుడు గ్రౌండ్‌లో తన ఫ్రెండ్స్ ఆడుకోవటం చూసి నన్నక్కడే వదిలేసి "నువ్వు ఇంటికి వెళ్ళిపో" అని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక్కదాన్నే బిక్కుబిక్కుమని నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటే దారిలో కొన్ని కుక్కలు అరుస్తూ కనిపించాయి. నాకు భయం వేసింది. ఏడుస్తూ అక్కడే నుంచున్నాను. అప్పుడు ఎవరో వెనక నుంచి నా చేతిని గట్టిగా పట్టుకున్నారు. వెనక్కి తిరిగి చూస్తే అతను. అదే మొదటిసారి అతన్ని నేను చూడటం. ఏం కాలేదులే అన్నట్లు ఒక చూపు చూశాడు నా వైపు. నన్ను ధైర్యంగా ముందుకు నడిపించాడు. ఇంటి వరకు తీసుకువచ్చాడు. నేను లోపలికి వెళ్ళగానే తను వెళ్ళిపోయాడు. నన్ను ఒక్కదాన్నే వదిలేసినందుకు నాన్న అన్నయ్యని బాగా తిట్టారు ఆ రోజు. తర్వాత అతను అన్నయ్యతో పాటు అప్పుడప్పుడు కనిపించేవాడు. ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు. పెద్దగా మాట్లాడేవాడే కాదు. తరువాత ఎందుకో తెలియదు కానీ అతను అస్సలు కనిపించలేదు. నా కళ్ళు మాత్రం అతని కోసం వెతుకుతూ ఉండేవి. అది ఇష్టమో ఏమో నాకు తెలియదు కానీ, అతను కనిపించిన ప్రతిసారి ఏదో తెలియని సంతోషంగా అనిపించేది నా మనసుకి. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. నేను కాలేజ్ చదువులకొచ్చేసాను. ఒకసారి కాలేజ్‌కి వెళ్ళడానికి బస్ కోసం సిటీ బస్ స్టాప్ దగ్గర నుంచున్నాను. సడెన్‌గా రోడ్డుకి అవతల వైపు బైక్‌పై కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ అతను కనిపించాడు. కొన్ని క్షణాలు నా కళ్ళు నేనే నమ్మలేకపోయాను. నేను అంతకు ముందు అతన్ని చూసే టైంకి అంతగా మీసాలు కూడా లేవు. కానీ ఇప్పుడు బాగా పెరిగిన మీసాలు, గెడ్డాలతో సింహంలా ఉన్నాడు. పైగా బ్లాక్ స్పెక్ట్స్. బుల్లెట్ పైన కూర్చున్న మోడ్రన్ ఋషిలా కనిపిస్తున్నాడు. చాలా బాగున్నాడు. అతన్ని చూస్తూ ఉండగానే బస్సొచ్చేసింది. బస్సు ఎక్కానే కానీ ఏవేవో ఆలోచనలు. అతనికేమైనా పెళ్లయిపోయి ఉంటుందా? లేక ఇంకెవరైనా తన జీవితంలో ఉన్నారా? కనీసం నేను అతనికి గుర్తయినా ఉన్నానా? ఇలా ఏవేవో ఆలోచనలో మునిగిపోయాను. ఇంతలో నా పక్కనే గట్టిగా హార్న్ వినిపించింది. ఉలిక్కిపడి బస్‌లోంచి బయటికి చూశాను. అది అతనే. వెనక వాళ్ళ ఫ్రెండ్ కూర్చొనున్నాడు. అలా చూస్తూ ఉండిపోయాను. సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికొచ్చిన తర్వాత మేడ పైన సన్నజాజి పూలు కోస్తుంటే మళ్ళీ అదే హార్న్ వినిపించింది. ఎక్కడా అని చుట్టూ చూస్తే అతను మా ఇంటి ముందే నుంచొని ఉన్నాడు. నేను కిందకి వచ్చేలోపే మా అన్నయ్య వచ్చి అతని బండెక్కాడు. ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోయారు. అదే రోజు రాత్రి అందరం కలిసి భోజనానికి వచ్చినప్పుడు అన్నయ్యని అతని గురించి అడిగాను. అతని పేరు సూర్య అని చెప్పాడు. ఇప్పటి వరకు అతని పేరు కూడా నాకు తెలీదు. అతను ఎందుకు చాన్నాళ్ళ నుంచి కనిపించట్లేదు అని అడిగాను. సూర్య వాళ్ళ నాన్నకి రైస్ మిల్ ఉండేది. వాళ్ళ ఫ్రెండ్‌కి డబ్బులు అవసరమంటే వేరే వాళ్ళ దగ్గర షూరిటీ ఉండి అతనికి డబ్బులిప్పించాడు. కానీ అతను మోసం చేశాడు. అదే సమయంలో ధాన్యం ఆడించుకునే వాళ్ళు కూడా బాగా తగ్గడంతో బిజినెస్ కూడా లాస్ అయింది. అప్పుల వాళ్ళు రోజు ఇంటికొచ్చి గొడవ చేస్తుంటే ఉన్న ఆస్తినంతా అమ్మేసి అప్పులన్నీ కట్టేశారు సూర్య వాళ్ళ నాన్న. అప్పటికే సూర్య వాళ్ళ అక్కకి నిశ్చితార్థమైంది. ఈ విషయం వాళ్ళకి తెలిసి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక్కడే ఉంటే సూర్య చదువు పాడవుతుందని సిటీలో హాస్టల్‌లో ఉంచి చదివించారు. కానీ సూర్య చదువుకుంటూనే వాళ్ళ నాన్నతో మళ్ళీ రైస్ మిల్ ఓపెన్ చేయించాడు. మంచి క్వాలిటీ రైస్ సేకరించి కొత్త రకం మార్కెటింగ్ స్కిల్స్‌తో మార్కెటింగ్ చేయించాడు. అనుకున్న దానికంటే బిజినెస్ బాగా సక్సెస్ అయింది. సూర్య కూడా ఐఐటీలో టాప్ స్కోర్ చేసి ఒక ఫారిన్ కంపెనీకి వర్క్ చేస్తున్నాడు. వాళ్ళు ఆ రోజు పోగొట్టుకున్న దానికంటే ఈ రోజు రెట్టింపు ఆస్తిని సంపాదించుకున్నారు అని అన్నయ్య అతని గురించి గొప్పగా చెప్తుంటే హీరో ఎంట్రీ ముందు ఇంట్రడక్షన్‌లా అనిపించింది. ఇప్పటివరకు అతనంటే ఇష్టం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అంతులేని గౌరవం కలిగింది.